బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అయితే కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య మృతి చెందారు. మరో 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత జరుగుతున్న నేపథ్యంలో ఆ గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు హోరావరి ప్రచారం కొనసాగిస్తున్నారు. నిన్న ప్రచారం చేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా ఎదురెదురు పడటం జరిగింది. ఈ సమయంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు మధ్య మాత్రం తీవ్రమైనటువంటి వివాదం అనేది చెలరేగింది. సో ఈ వివాదం మనం కాస్త చివరికి పెద్ద ఉద్రిక్తత దారితీసిందని చెప్పవచ్చు. అదే సమయంలోనే ఒకరిపై ఒకరు రాళ్లతోటి అదేవిధంగా కర్రలతోటి దాడి చేసుకున్నారు. ఈ యొక్క దాడిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడడం జరిగింది. అతని ఉటావుతున్న సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 15 మంది నాయకులకు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఆ ప్రాంతానికి సంబంధించి అంటే నూతనకల్ మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లయ్య అనే వ్యక్తికి కూడా తీవ్రమైనటువంటి గాయాలైన పరిస్థితి నెలకొంది. సో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందని చెప్పి మొదటి నుంచి కూడా భావిస్తున్న సమయంలోనే ఆ సమయంలో పోలీసులు పెద్దగా అక్కడికి చేరుకొని ఈ యొక్క ఉద్రిక్త లేకుండా చేయాల్సిన పరిస్థితుల సమయంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలోనే నిన్న ఈ విధంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడము అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లతో కర్రలతో దాడులు చేసుకోవడంతో మాత్రము తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితులు. ఈ రోజు మల్లయ్య మృతి చెందాడు కాబట్టి అంటే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి ఒక ప్రముఖ వ్యక్తిగా మల్లయ్య అనే పర్సన్ ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కి సంబంధించేసి వాళ్ళు ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా తారసపడటము అదే సమయంలో ఇరువురు మధ్య కూడా తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొనడం ఒకరిపై రాళ్లు కోవడం అదేవిధంగా కర్రలతో దాడి చేసుకోవడం మాత్రం ఈ పరిస్థితి తలెత్తింది. సో ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి రేపు ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మరింత ఉద్రిక్త తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులపై ఇళ్లపై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు మాత్రం భారీగా మోహరించేసి అక్కడ ఎలాంటి ఉద్రిక్త తలెత్తకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యం అవుతుంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా ఇక ప్రాంతానికి చేరుకున్నారు. ఉన్నటువంటి పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్ గా చూస్తే మాత్రం గ్రామం పూర్తి స్థాయిలో పోలీసుల మయంగా మారిందని చెప్పవచ్చు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఉద్రిక్త చోటు చేసుకోకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ గా మాత్రం పోలీసు కంట్రోల్లోనే ఉంది. సో రేపు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎలాంటి ఉద్రిక్త నెలకొనకుండా ఉండే విధంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. యాభై మంది దాకా కలిసి మా దగ్గరికి వచ్చారు. మీరు ఏంది వెళ్ళిపోతారని వచ్చి మా మామూలు ఒకరిని గుంజి కొట్టగానే గుంజగానే ఏంద్ర ఆని కొడతారని మేము పోయినాం. మేము పోయే వరకు వాళ్ళు కర్రలు తీసుకుని వచ్చారు. మా ఎమ్మడి పడతారు. మా ఎమ్మడి పడగానే పాప వేసారు. ఫస్ట్ తలక మీద వేసారు. కర్ర తీసుకుని వేయగానే మా రాయి తీసుకుని గుద్దిండు. ఆయన అడబడిపోయాడు. ఏమిటి ఆయన ఎత్తుకొని మేము ఏరే ఇంట్లో పోయినాం. ఈ లోపల అంబులెన్స్ పిలుచుకొని మేము అంబులెన్స్ వేసుకొని పోయినాం. దెబ్బ కొట్టేటోడు కాదు ఒక మీదికి పోయేటోడు కదా ఎంతసేపటికి వద్దని ఊపిస్తాడు అంతే. అట్లాంటి ఇది కావాలని చేశారు. సంపాలి వీడిని చంపితేనే వీళ్ళ పార్టీలో ఎంత మోక చేసేటోడే లేడు. వీడు అయితేనే బాగా తిరుగుతాడు చేస్తాడు. కవర్ చేసేటోడే వీడు. ఈయన రియారా అని పాలని ఇది చేసేసాడు. టీఆర్ఎస్ నాయకుడు ఆయన వాళ్ళేమంటే తిరుగుతాడు. మా అన్న తిరుగుతా అంటే కావాలని ఈయన చేశాడు. వాళ్ళని కూడా కొట్టిరు కానీ సత్తాడు కొట్టకుండా మామూలుగా కొట్టిరు. ఈయనేమో కావాలని చంపారు. ఈయన చంపితే ఏది ఉండదు. పుల్ పంచే కానీ వచ్చింది. రేత్రి పంపుతారు. ఎవరో వీళ్ళు పంపుతారు వాళ్ళు పంపుతారు. ఇక అలానే పుల్ల పంచి చనిపోయిన పేరు ఏం పేరే? అదిరబాణ. ఏ పార్టీ అయినా చనిపోయింది? తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కొట్టననేది కాదు పగలు కావు. ఉట్టిగా నవ్వు కూడా పోయి తాగిరి మొత్తం మీద ఒక్కడ 70 మంది అన్ని కర్రలు ఇస్తేనే ఆ ఎలుగు కాపాడుతున్నాయి. ఎమ్మెల్యే గారి